రోడ్ మీటర్ ఛార్జ్ పెంచిన అనేసి రేట్ కార్డ్ ఒకటి కొత్తగా చేస్తున్నాడు, అప్డేట్ అయ్యింది. అందరికి అయింది అనుకుంటున్నాను. అటు పెంచింది ఏముంది, 13 రూపాయలు చూపిస్తున్నాడు రేట్ కార్డ్. 13 రూపాయలు చూపిస్తున్నాడు. ఓ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోతే ఎంతో చూస్తున్నాడు. 73 రూపాయలు, 72 రూపాయలు, 71 రూపాయలు. రేట్ కార్డులో మాత్రం 13 రూపాయలు పెంచడానికి చూపిస్తాడు. యాక్చువల్ గా మనకు పెరగాల్సిన ఇప్పుడున్న ఖర్చులకి యాక్చువల్ గా ఎంత రేట్లు పెరిగితే మంచిది. మినిమం 70-80 రూపాయలు ఉండాలి. ఒక 3 కిలోమీటర్ల వరకు 25 రూపీస్ ఉండాలి. 5 కిలోమీటర్స్ కి 20, 5 దాటితే 15. ఆ రేట్లు అయితే కానీ ఇప్పటి మన ఖర్చులకు కానీ ఇప్పుడు ఉన్న ఆ, అదే మెయింటెనెన్స్ కి ఇప్పుడున్న మెయింటెనెన్స్ కరెక్ట్ అదే చాలు. ఇప్పుడు రేట్లు ఏం చేసినా నేను పెద్ద ఏదో గొప్ప చేసినా అని చెప్పేసి 13 రూపాయలు, 12 రూపాయలు రేట్ కార్డు చూపిస్తుంది. 2 కిలోమీటర్లకి 50 రూపాయలు ఫిక్స్ అన్నట్టు. 2 కిలోమీటర్లు అంటే 50 రూపాయలు. తర్వాత 3 కిలోమీటర్లు అన్నప్పుడు ఎంత ఉండాలి? 50 ప్లస్ 13 రూపాయలు, 63 రూపాయలు ఇవ్వాలి కదా 3 కిలోమీటర్లు. ఇవ్వడు. 3 కిలోమీటర్లు 13 రూపాయలు లెక్క ఇస్తున్నాడు చక్కగా. అట్లా ఉంది వాళ్ళ లెక్క. అసలు చెన్నం చూపించారు. అదే చెన్నం దోశ చూపించి చెన్నం రా నాకు ఇది డైలాగ్ ఉంటుంది అట్లాంటి. ఎంత గొప్ప చేసిన అని చెప్పేసి ఊబర్ ఆపు ఏప చేస్తే అయిపోయి మీకు రేట్లు పెరిగినాయి, ఛార్జీలు పెరిగినాయి, ఎక్కువ సంపాదించండి, ఎక్కువ రోజులండి అని చూపిస్తున్నాయి. ఏంటి వీడు పెంచింది ఏంటి మనం? ఆ? అయినా వీళ్ళని అని మనం లాభం లేదా? గవర్నమెంట్ వాడు పెంచినప్పుడే మనం అధికారికంగా గవర్నమెంట్ వాడు కిలోమీటర్కి ఇంత అని చెప్పి వాడు పెంచుతాము. వీళ్ళతోనే మనం కొట్టడానికి వస్తుంది. గవర్నమెంట్ పెంచకుండా వీళ్ళతో మనం అడగనికి రాదు, చేయనికి రాదు. అరే ఈ రేట్లు ఉన్నా కూడా బుకింగ్ దొరకనిస్తలేరు అంటే మీరు ఆలోచన చేయండి. వాడు అదే 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 పరిచయం దాన్ని కిక్కు అని ఫిక్స్ చేస్తున్నారు ఇట్లా. ఫిక్స్ అనగానే ఎటు వచ్చింది ఎంత అని చూసుకున్న లోపలనే అది వెళ్ళిపోతుంది బుకింగ్ కదా. అంత కరువా లేకపోతే అవసరం ఏది? ఒక సిస్టమేటిక్ గా చూడండి రా నాయన. దాని రేటు చూసేది లేదు. బుకింగ్ చేసుకున్నావా, ఎచ్చుకున్నావా, వెళ్ళిపోయినావా, ఇదే ఉన్నట్టు. ఇంత భయంకరమైన రేట్లు ఎప్పుడు లేవు. ఈ 2 ఏళ్ళ బట్టి ఎక్కువ అయిపోయింది. తగ్గించుకుంటూ పోతున్నాడు. చాలా ముందు పోతుంటే రేట్లు ఎన్నిపోతున్నాయి. మనం అంత ఆతృత పడుతున్నాం కాబట్టి వాడు అట్లా చేస్తుంది. ఇది మంచి పరిష్కారం. అందరూ డ్రైవర్స్ అందరూ కలిసి ఆలోచించాలి. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది, అత్యవసరం ఇది చాలా.